చదివేవాళ్ళు వెర్రోళ్ళు అయితే రాసేవాళ్ళు రాధాకృష్ణ రామోజీ తరహాలో తయారైపోయింది. జగన్ మీద ద్వేషం. ఇప్పుడు మనం ఈ మాట అనగానే జగన్ సూట్ కేసు పట్టుకుని వస్తాడు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది మనం నిర్మోహమాటంగా మాట్లాడుకుంటేనే ఎవరికైనా కాస్త గుచ్చుకుంటుంది. అలా కాకుండా మనం ఒక ద్వేషంతో మాట్లాడుకుంటేనో, ఒక వాస్తవాన్ని చంపేయాలనుకుంటేనో, లేదా ఒకదానికోసం కన్వీనియంట్గా ఒక అంశాన్ని పక్కన పెట్టేస్తానో నష్టం సమాజానికి. ఇవాళ జగన్ మీద తిట్టనోడు ఎవడున్నాడు, పోస్టు పెట్టనోడు ఎవడున్నాడు, వీడియో చెయ్యనోళ్ళు ఎవరున్నారు? సోషల్ మీడియాలో వస్తున్నాయి, విపరీతమైనటువంటి ట్రోల్ చేస్తూనే ఉన్నారు, అన్ని రకాలు నడుస్తూనే ఉన్నాయి కదా. అలాగే చంద్రబాబు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం వదలట్లేదు కదా. కానీ ఇలాగ ఓ పక్కన ఇంత స్వేచ్ఛగా ఈనాడు ఆంధ్రజ్యోతి అడ్డదిడ్డంగా రాసుకొస్తూనే ఉన్నాయి. ఏం చేయగలుగుతున్నారు? వాళ్ళ పేపర్లో రాసుకుంటున్నారు. కానీ అసలు వాళ్ళ సమస్య జనం సమస్య ఎట్లాగా? కొంతమంది బూతులు తిడతా, అది వ్యక్తిత్వ హననాలు, అంటే ఇక లేడీస్ జోలికి పోయినటువంటి సంఘటనల్లో కేసులు పెట్టారంటే దాన్ని అదేది స్వేచ్ఛ మీద దాడి, లేకపోతే భావ ప్రకటన మీద దాడి అన్నటువంటి రూట్లో ప్రొజెక్ట్ చేస్తారు. భావ ప్రకటన అంటే మన ఎదుటి వాళ్ళ ముక్కు దాకా చేయి తీసుకెళ్ళంగానే ముక్కు పగల కొట్టడం కాదే. ప్రభుత్వాన్ని విమర్శించనోడు లేడు, విమర్శించిన వాళ్ళని ఎవరిని ఏం చేయలే. అదే సందర్భంలో చొరబాటు, దాన్ని ఏమంటారు, ముట్టడు లాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా అరెస్టులు చేస్తారు. ముట్టడి అంటే వెళ్ళాయా నువ్వు లోపలికి వెళ్ళిపోయి ముఖ్యమంత్రి ఇంట్లోకి పో, లేకపోతే సచివాలయం లోపలికి పో అంటారేంటి? వాటిని కూడా తీసుకొచ్చేసి అసలు రాష్ట్రంలో ఎవడు ప్రశాంతంగా లేడు అన్నటువంటి కోణంలో ఎఫ్ఐఆర్లతో ఆడేసుకుంటున్నారంటే ఒక స్టోరీ రాశారు. ఓకే, గుడ్. ఇప్పుడు కొంతమంది కోసం అన్న రాశారు అనుకుందాం. మరి చంద్రబాబు టైంలో జరిగినాయి ఏంటి? సేమ్ వ్యవహారం కదా. అప్పుడు అందరూ లేదా, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ధైర్యంగా మాట్లాడారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేసులు పెట్టేవాళ్ళు, జనసేన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు, అప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. ఆ రోజున ప్రజాస్వామ్యం గురించి మాట్లాడి ఇవాళ కూడా మాట్లాడితే బాగుండేది. ఇవాళైనా సరే రాయాలి ఖచ్చితంగా. అదేంటి అంటే అన్నిటినీ జనరలైజ్ చేసి కాదు. అదే ఇక్కడ విచిత్రం.